తీసుకెళ్లొద్దు. మీ మనవాళ్ళు ఇక్కడ తీసుకొస్తే మాత్రం బాగా ఇంటికి ఇస్తారు, ఇద్దరు వేసుకోవచ్చు కదా. అతను ఎందుకు వద్దంటే మరి కూర్చోండమ్మా తల్లి. నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. దేవి శరన్నవరాత్ర మహోత్సవములు శ్రీ పాలకనక దుర్గమ్మ వారి ఆలయంలో నిన్నటి రోజున 22వ తారీఖు సోమవారం నుండి వచ్చే 2వ తారీఖు లక్షవారం దశమి వరకు అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరి సహాయ సహకారాలతో అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కాసేపట్లో బాల పూజ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడైతే దేవి శరన్నవరాత్రులు జరుగుతాయో అక్కడ బాల పూజ, సువాసిని పూజ అనేటువంటి కార్యక్రమాలు కనుక చేస్తే ఆ కార్యక్రమాలు అమ్మవారికి చాలా సంతోషకరమైనటువంటి ప్రీతి చెందేటువంటి కార్యక్రమాలు కాబట్టి ఆ బాల పూజ, సువాసిని పూజ జరిగేటువంటి చోట అమ్మవారు తిరుగుతూ ఉంటుందని చెప్తారు. అటువంటి విశేషమైన కార్యక్రమాలు ఈ రోజు బాల పూజ, వచ్చే 1వ తారీఖు బుధవారం నాడు మహర్నవమి రోజు సువాసిని పూజ అనేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ప్రతిరోజు కూడా వేద పారాయణ, లలితా సహస్ర పారాయణ, గోపూజ, కాత్యాయని పూజ ఇలా చేసుకుంటూ చివరి రోజైనటువంటి 2వ తారీఖు లక్షవారం విజయదశమి రోజు రాత్రి భవానీలు భక్తుల సమక్షంలో అగ్నిగుండం కార్యక్రమం ఉంటుంది. ఆ అగ్నిగుండం కార్యక్రమం ఈ ఆలయానికే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఎందుకయ్యా అంటే ఎక్కడైనా అగ్నిగుండం తొక్కుతూ ఉంటే సాధారణంగా ఒక 50 మంది 100 మంది తొక్కుతూ ఉంటారు. కానీ ఈ ఆలయంలో 400-500 మంది భక్తులు నిప్పుల గుండం తొక్కుతారు. ఎవరికి ఏ అపాయం లేకుండా అందరూ కూడా క్షేమంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఈ ఆలయ ప్రత్యేకత. సాయంత్రం ఈ ఆలయంలో అమ్మవారికి అలంకార సేవ చేసి నీరాజన మంత్ర పుష్పాలు, విశేష కుంకుమ పూజలు చేయడంతో పాటు ప్రతిరోజు కూడా సాయంత్రం ధూప సేవ, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అమ్మదయ్య ఉంటే అన్ని ఉన్నట్టే అని చెప్పినట్టుగా అమ్మవారు ఈ దేవీ నవరాత్రుల్లో మనం ఎంత చేస్తే అంతా మనకి అనుగ్రహిస్తుంది. ముఖ్యంగా ఈ ఆలయం ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రధాన కారణం 2 కారణాలు. ఒకటి, అమ్మవారు చాలా నిదర్శనం గల మహిమగల తల్లి. అంతేకాకుండా భక్తులందరూ కూడా ఇక్కడ నాకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ నిస్వార్థంగా సేవ చేయడం వల్లనే ఈ ఆలయం ఈ రోజు ఇంత ఘనంగా ఉత్సవాలు జరిపిస్తూ వస్తున్నాము. ఈ ఆలయం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం మల్లవరం శివారు గ్రాంట్ ఓఎన్జీసీ కంపెనీ దగ్గరలో యానం నుండి గిరియాంపేట వెళ్లే రహదారి చెంతన వేంచేసి ఉంది. పాలకనక దుర్గమ్మ ఈ తల్లి పేరు. భక్తులందరినీ పాలించే తల్లిగా ఈ అమ్మవారికి పాలకనక దుర్గమ్మ అనే పేరు వచ్చింది. అంతేకాకుండా ఆ యొక్క రూపం పాల వంటి రూపం గల తల్లిగా అమ్మని పాలకనక దుర్గమ్మగా భక్తులు కొలుచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా భక్తులు చెప్పేటువంటి నిదర్శనాలు నాస్తికులకు కూడా ఆశ్చర్యం కలిగేంత ఇదిగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే చాలా మంది అమ్మవారికి ముందు రోజు రాత్రి కల్లో ఏం చెప్పిందో అది మనకి ఎవరికి తెలియకపోయినా కూడా అది తర్వాత ఇక్కడ జరగడం ప్రత్యేకత. ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఒక రోజు ఒక భక్తుడు వచ్చి అమ్మవారికి రోజు చీర కట్టారు కదండి, అది పలానా ఎరుపు రంగు చీరే కదా అని చెప్పి అడగడం జరిగింది. నిజానికి ఆ భక్తుడు ఇంకా లోపల కూడా రాలేదు.
ఆ భక్తుడికి అమ్మవారికి ఏ రంగు చీర కడతామో కూడా తెలియదు. కానీ ఆ అమ్మవారి కల్లో ఏదైతే కనిపించిన చీరో ఆ చీర యజమాని తీసుకొచ్చి నేను చీర ఇస్తున్నానండి అమ్మవారి కట్టండి అని చెప్పడం జరిగింది. ఇటువంటి చాలా చాలా నిదర్శనాలు ఈ ఆలయంలో ప్రతి నవరాత్రుల్లో జరుగుతూ ఉంటాయి. అనుగ్రహాన్ని పొందడానికి భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు చేస్తూ ఉత్సవాలు జయప్రదం చేయవలసిందిగా భక్తులందరినీ కోరుతున్నాము. ముఖ్యంగా అందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి అనుగ్రహం కావాలని చెప్పేసి కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మమ జాతక గోచార ఆదిత్యాది నవగ్రహ దిగ్విజయ ప్రాప్త్యర్థం మమ అన్యోన్య దాంపత్య సత్సంతాన సౌభాగ్య దీర్ఘ సౌమంగళ్య పుత్ర పౌత్ర అభివృద్ధి అర్థం మమ సరస్వతి రాజరాజేశ్వరి పాలాస్య ఓం హిరణ్యవర్ణాయ మహావహ ఆవాహయామి తాం మహావహజాత వేదో లక్ష్మీ మనపగామిని సమర్పయామి. ఆడవారిద్దరు రెండు కాళ్ళకి పసుపు రాసి కుంకుమలు పెట్టండి. పసుపుగానే ఉన్నాం. అందరూ చాలా సమర్పయామి. వస్త్రాలు ఇవ్వండి. బాలాత్రిపుర సుందరీ దేవి నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. చేయగలిగేసుకోమ్మ. ఆదిత్యవర్ణే తోమానందేవ సకీర్తిశ్చమనే అంతే. ఒకసారి పట్టుకోండి అయ్యా. ధనంజయ్ గారు సమర్పయామి. బాలాత్రిపుర సుందరీ దేవి నమః. బాలాత్రిపుర సుందరీ దేవి నమః. కంచుకార్థం బాలాత్రిపుర సుందరీ దేవి నమః. సోమవరాజే యతోమిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాని విశాజ్వలంతేం వైరోచనీం కర్మబలేషు దుష్టాం దుర్గాం దేవీగో శరణమహం అగ్నే త్వం విశ్వాహ ఓశ్చ భద్రే బహుళాన. సర్వే జన సుఖినో భవంతు. మా గ్రాంట్ గ్రామంలో వెలిసినటువంటి ఈ అమ్మవారు గత 1985 నుంచి ఈ కార్యక్రమం నిప్పులగుండ కార్యక్రమం అంటూ మా గ్రామంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ గ్రామంలో ఎప్పుడు జరిగినా కానీ ఎవ్వరు 400-500 మంది కంపల్సరీ నిప్పులగుండ కార్యక్రమం తొక్కుతారు. కనీసం ఎవ్వరికి కూడా ఎవరికి ఏ హాని కూడా జరగకుండా ఈ కార్యక్రమం ఆ తల్లి చేతుల మీదుగా జరిపించడం మాకెంతో ఆనందకరంగా ఉంటుంది. మా గ్రాంట్ గ్రామంలో చేసినటువంటి ఈ తల్లికి మేము ఎప్పుడు ఆ తల్లి సేవా సభ్యులుగా మా గ్రామం ఎప్పుడు రుణపడి ఉంటుందని ఈ తల్లికి ఎప్పుడు మేము ఈ తల్లి దగ్గరనేమో నివసించాలని ఈ తల్లి మాకు అనుగ్రహం అని మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ తల్లికి కొబ్బరిగా కొట్టి మేము వెళ్ళి తిరిగి వచ్చేదాకా ఈ తల్లి మాకు తోడుగా ఉంటుంది. తోడుండి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మా కుటుంబాలు చేరుస్తుంది. అప్పుడు ఈ ఫస్ట్ మాకు పూర్వకాలంలో ఆవులు కట్ట చనిపోతే అప్పుడు ఆవులు కట్ట చనిపోతే అప్పుడు ఏం జరిగిందంటే ఈ తల్లి ఒకరి మీద ఆలి మీరు నన్ను ఇక్కడ కొలిస్తే మీకు దారి చూపిస్తానని చెప్పింది ఆ తల్లి. అప్పుడు చెప్పిన తర్వాత అప్పుడు ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఆ తల్లి నిలబెట్టిన తర్వాత పాలిచ్చి ఆవు చనిపోయింది. అప్పుడండి పాలిచ్చి ఆవు చనిపోతే అందుకని ఈ తల్లికి పాల కనకదుర్గమ్మ తల్లి అని పేరు పెట్టడం జరిగిందండి. సర్వే తల్లిదండ్రుల్ని గురువుల్ని కనకదుర్గమ్మ వారిని బాలా త్రిపుర సుందరీ దేవిని అందరినీ తలుచుకుని నమస్కారం చేసుకోవాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఆచమ్య. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవింద
ఆచమ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః ఆచమ్య కేశవాయ నమః నారాయణాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న విరుద్ధ పురుషోత్తమ జోక్షయ నారసింహ జనార్దన శుక్లపక్షే ద్వితీయాయాం భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః పరమశివగోత్రస్య శ్రీ పాలకనక దుర్గదేవ్యాః అఖండ మహిమా సిద్ధ్యర్థం అఖండ తేజో సిద్ధ్యర్థం మహాభోగాభివృద్ధ్యర్థం బాలా త్రిపుర సుందరస్య సుబ్రహ్మణ్య కామేశ్వర శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం హరిత సహోదరస్య సత్యనారాయణ నామధేయస్య గోవింద కుమారి నామదేవస్య లక్ష్మీ ప్రసన్నేశ్వర నామదేవస్య బలరామకృష్ణ నామదేవస్య సహ కుటుంబానాం వశిష్ఠ మహానివాసస్య భవినామదేవస్య ఇక్కడున్నటువంటి భక్తిర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మమ శరీరే సంపూర్ణ మమ నిర్వర్తిత వృత్తి వ్యాపార వ్యవసాయ ఉద్యోగ దినదిన అభివృద్ధి అర్థం మమ గృహే ధన కనక వస్తువాహన వస్త్ర రౌప్య. మరి ఇక్కడ గ్రాండ గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారు గత కొన్ని సంవత్సరాలుగా పూజలు అందుకోవడం భక్తుల యొక్క సహకారంతో, అలాగే గ్రాండ్ గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రజలు కానీ పెద్దలు కానీ వారి సహకారంతో ఈ గ్రామంలో వెలిసినటువంటి పాలకనకదుర్గ అమ్మవారు గత కొన్ని సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్నారు. అయితే నవరాత్రుల్లో ప్రతి సంవత్సరంలాగే ఈ రోజు కూడా 2వ రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారంగా భక్తుల యొక్క దర్శనార్థమై కొలువుతీరు ఉన్నారు. మరి ఈ 11 రోజులు కూడా, అంటే నవరాత్రులు అంటే 9 రోజులు జరుగుతాయి. అయితే ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది నవరాత్రులు. ఈ 11 రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ భక్తులు కూడా ఆ వారికి ఉన్నటువంటి కోరికలను అమ్మవారికి చెప్తూ వారి యొక్క బాధలను కూడా అమ్మవారికి చెప్పుకుంటూ ఈ రోజు మరి 2వ రోజుగా అవతారం బాలా త్రిపుర సుందరదేవి అవతారం. అయితే ఈ రోజు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, దగ్గర గ్రామాలే కాకుండా దూరం నుంచి కూడా భక్తులకి అమ్మవారి యొక్క మహిమలు తెలిసి ఇక్కడికి వచ్చి ఈ యొక్క అమ్మవారిని వారికి ఉన్నటువంటి బాధలు చెప్పుకుని ఆ అమ్మవారు వారి కోరికలను వారి బాధలను తీరుస్తుంది. మరి ఇటువంటి మహిమ గల ఆలయం ఇక్కడ ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మాది భైరవపాలెం గ్రామం. మా భైరవపాలెం గ్రామం నుంచి కూడా ఇక్కడ గిరియాంపేట ఈ చుట్టుపక్కల పరిసర గ్రామాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఈ అమ్మవారికి వారి యొక్క బాధలను చెప్పుకుని వారి యొక్క కోరికలను తీర్చుకుని ఇంకా ఇటువంటి పూజా కార్యక్రమాల్లో జనం అందరూ కూడా పాల్గొనాలని, ఆ అమ్మవారి యొక్క మహిమను తెలియని వాళ్ళకి కూడా తెలియచేయాలని కోరుకుంటూ సెలవు. పానీయం సమర్పయామి అమృతాపి ధానవసి ఉత్తరాపోషణం సమర్పయామి. చేతులు కట్టుకోవాలి. హస్తౌ ప్రక్షాళయామి ఓం పంచదశర్జం చ శ్రీకామః సతతం జపేత్ సమ్రాజం చ విరాజం చ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖే దయామాసకో సృజామసి సంతత శ్రీరస్తో సమస్త మంగళాని భవంతో నిత్యశ్రీరస్తో. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి నమః. పార్వతీ పతయే హర హర మహాదేవ. గోవింద 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 గోవింద. బోలో మాతా మహారాజ్ఞీ కి దుర్గా భవానీ మాతకు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవికి. చేతుల పట్ల లక్ష్మి గారు అంతే. ప్రసాద సిద్ధిరస్తు.
నేను రాను. బయట. ఎవరమ్మ ఉయ్యాల ఉయ్యాల అమ్మ పైకి చూడమ్మా ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలు ఊగేది ఎవరమ్మ ఉయ్యాల 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 ఊగేది ఎవరమ్మ ఉయ్యాల ఊగేది దుర్గమ్మ ఉయ్యాల ఊపేది ఊపేది విష్ణయ్య ఉయ్యాల ఊగేది సరస్వతి ఉయ్యాల ఊపేది బ్రహ్మయ్య ఉయ్యాల ఊగేది సీతమ్మ ఉయ్యాల ఊపేది రామయ్య ఉయ్యాల ఊగేది సీతమ్మ ఉయ్యాలో ఊపేది రామయ్య ఉయ్యాల 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 ఊగేది ఎవరమ్మ ఉయ్యాల ఉయ్యాలు ఉయ్యాలు ఊగేది ఎవరమ్మ ఉయ్యాల 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 ఊగేది ఎవరమ్మ ఉయ్యాల ఊగేది ముల్లమ్మ ఉయ్యాల ఊపేది కొత్తమ్మ ఉయ్యాల ఊగేది కొత్తమ్మ ఉయ్యాల ఊపేది ముల్లమ్మ ఉయ్యాల ఊగేది ముల్లమ్మ ఉయ్యాల ఊపేది దనియమ్మ ఉయ్యాల ఊపేది దనియమ్మ ఉయ్యాల ఊపేది ముల్లమ్మ ఉయ్యాల ఊగేది దనియమ్మ ఉయ్యాలో ఊపేది ముల్లమ్మ ఉయ్యాల 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 ఊగేది ఎవరమ్మ ఉయ్యాల 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 ఊగేది ఎవరమ్మ ఉయ్యాల ఊగే త్రిపురమ్మ ఉయ్యాల ఊపేది లక్ష్మమ్మ ఉయ్యాల ఊపేది లక్ష్మమ్మ ఉయ్యాల ఊగేది లక్ష్మమ్మ ఊపేది లలితమ్మ ఊగేది మహాలక్ష్మి ఊపేది లక్ష్మమ్మ ఊపేది లక్ష్మమ్మ ఉయ్యాలో ఊగేమ్మ ఉయ్యాలు ఉయ్యాలు ఉయ్యాలో ఊగేది ఎవరమ్మ ఉయ్యాల ఊగేది భద్రకాళి ఊపేది గంగమ్మ ఊపేది భద్రకాళి ఊగేది భద్రకాళి ఉయ్యాలో ఊపేది గంగమ్మ ఉయ్యాల ఉయ్యాలు ఉయ్యాలు ఉయ్యాలు. మా ఆలయ అర్చకులు మా శర్మ గారు ఆధ్వర్యంలో ఈ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నందుకు మా గ్రామం తరఫున చాలా ఆనందపడుతున్నామండి. దీనికి చాలా సంతోషిస్తున్నామండి. సరే.